విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల్లో పరిస్థితి ఎలా ఉంది, వినియోగదారులు ఏమంటున్నారు అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఒకవైపున యుద్ధ మేఘాలు ఒకవైపున జరుగుతున్న నేపథ్యంలో దాని ఎఫెక్ట్ అనేది గ్యాస్ మీద అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కొండపల్లి ప్రాంతంలో గ్యాస్ తయారీకి సంబంధించిన కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే హెచ్పి గ్యాస్ కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ పారిశ్రామిక వేడలో ఈ మొత్తం గ్యాస్ సరఫరాకి సంబంధించి అయితే షార్టేజ్ వచ్చినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పి, బీపీసీఎల్ తో పాటు ఇండియన్ గ్యాస్ ఫిల్లింగ్ కి సంబంధించిన కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే గ్యాస్ సిలిండర్లు కూడా వేర్వేరు ప్రాంతాలకి, జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్పి గ్యాస్ ఫిల్లింగ్ పాయింట్ కి సంబంధించి మాత్రం గ్యాస్ చాలా తక్కువగా ఆ పాయింట్ నుంచి రవాణా అవుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. స్థానికంగా కొండపల్లిలో ఉన్నటువంటి హేమ గ్యాస్ ఏజెన్సీ నుంచి ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాలకి పెద్ద ఎత్తున గ్యాస్ సరఫరా అయితే జరుగుతూ ఉంటుంది. కానీ 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కూడా గ్యాస్ సరఫరా అవ్వట్లేదని కూడా ఏజెన్సీ నిర్వాహకులు ఒక వైపున చెప్తా ఉన్నారు. 1620 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని చెప్పి ఇండెంట్ పెట్టగా ఇప్పటి వరకు ఒక్క గ్యాస్ బండ కూడా సరఫరా చేయలేదని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల 3 రోజులుగా వినియోగదారులు కూడా హెచ్పి గ్యాస్ ని డెలివరీ చేయలేకపోవడం వల్ల వినియోగదారులతో ఇబ్బందులు వస్తున్నాయని కూడా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇక హెచ్పి గ్యాస్ తో పాటు భారత్ గ్యాస్ ఫిల్లింగ్ కి సంబంధించిన ఆ షార్టేజ్ గానీ ఈ అంశాల మీద అయితే అధికారులు ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం వీటికి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కొంత ఏజెన్సీ నిర్వాహకుల నుండి సమాచారం వస్తూ ఉంది. ప్రధానంగా ఈ గ్యాస్ సరఫరా ఏదైతే స్టేషన్లు ఉన్నాయో పాయింట్స్, వాటి నుంచి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వటం లేని పరిస్థితి అయితే. ఒకవైపున గ్యాస్ కి సంబంధించిన సిలిండర్ల ధరలు ఒకవైపున పెరిగిన పరిస్థితి. ఇప్పటికే విశాఖపట్నంలో 860 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 920 రూపాయలకు కూడా చేరుకుంది. డెలివరీ ఛార్జీలు కూడా కలుపుకుంటే అది 1000 రూపాయలకు కూడా దాటిన పరిస్థితి ఒకవైపున కనపడతా ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే కమర్షియల్ బండ్లు ఉన్నాయో వాటికంటే ముందు డొమెస్టిక్ వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం కూడా ఎక్కువగా ఉన్నత అధికారుల నుంచి, అటు సివిల్ సప్లై నుండి కూడా వస్తున్న నేపథ్యంలో అటు హోటల్స్ కి సంబంధించిన నిర్వాహకుల నుంచి కూడా కొంత ఒత్తిడి అయితే ఈ గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీల మీద అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుద్ది అనే అంశం అయితే ఇంతవరకు క్లారిటీ లేనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ అన్ని అంశాలు ఏదైతే గ్యాస్ అనేది అందుబాటులోకి రావడానికైతే కొంత సమయం పడుతుందని అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో మొత్తం 1.5 కోట్ల డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల యోజన కింద కూడా దాదాపు 50 లక్షల కనెక్షన్లు కూడా ఉన్నాయి. హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమలకి కలిపి 3 నుంచి 4 లక్షల కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 700కి పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కూడా ఇప్పుడున్న పరిస్థితుల మీద ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే విడుదల చేసింది. దేశంలో ఎల్పీజీ అనేది సరఫరా నిరంతరంగా ఉండటానికి ఈ మార్గదర్శకాలు అందరూ పాటించాలని కూడా స్పష్టంగా కేంద్రం ఈ గ్యాస్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్కి కానీ ఏజెన్సీలకు కూడా ఈ లేఖ కూడా రాసిన నేపథ్యంలో ప్రోపేన్, బ్యూటేన్ గ్యాస్ ని ఎక్కువగా ఎల్పీజీ తయారీకి వినియోగించాలని రిఫైనరీలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేస్తున్న 3 కంపెనీలు ప్రాధాన్యతగా ఈ అంశాన్ని తీసుకోవాలని కూడా నిన్నే కేంద్రం నుంచి కూడా ఈ మార్గదర్శకాలు వచ్చాయి. ప్రధానంగా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే ఎల్పీజీ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఈ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇంటికి వంట గ్యాస్ సరఫరా అనేది అంతరాయం లేకుండా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టాలని కూడా కేంద్రం మార్గదర్శకాలు నిన్నే జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధం మొదలై 8 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే క్లారిటీ లేదు కాబట్టి కమర్షియల్ సిలిండర్ల కంటే డొమెస్టిక్ సిలిండర్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇళ్లలో గ్యాస్ లేని పరిస్థితి వస్తే కనుక అది తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి అటు ప్రభుత్వం మీద కూడా పడుతుంది. కాబట్టి కమర్షియల్ కంటే ముందు ఈ డొమెస్టిక్ సిలిండర్లకి ప్రాధాన్యత ఇవ్వాలనేది కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. దీంతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచి ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు కూడా
ఉంచాలని కూడా కేంద్రం ఇప్పటికే సూచనలు కూడా చేసింది. ఎల్పీజీ తయారీలో ఉపయోగించే ప్రోపెన్ కానీ అదేవిధంగా బ్యూటెన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను వేరే ఆల్టర్నేటివ్ వాటికి మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కూడా కేంద్రం ప్రభుత్వం ఈ స్పష్టమైన దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా తయారైనటువంటి ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత కింద సరఫరా చేయాలి. పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు కూడా ఆదేశాలని ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో ఎల్పీజీని ఇతర వాణిజ్య లేదా పరిశ్రమల అవసరాలకి వినియోగిస్తే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అనేది ఇళ్లకి డొమెస్టిక్ కాకుండా కమర్షియల్కి ఎక్కువగా మళ్లిస్తే ఈ కమోడిటీస్ యాక్ట్ కింద చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కేంద్రం ఇప్పటికే తన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు కూడా తన ఆదేశాలని జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయాలు కొనసాగుతాయి కాబట్టి అటు ఈ గ్యాస్కు సంబంధించిన రిఫైనరీలు కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ మీదే తొలి ప్రాధాన్యత పెట్టాలనే అంశాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. రాష్ట్రంలో బల్క్ అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలుపుదలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డొమెస్టిక్ మాత్రమే ప్రథమ ప్రాధాన్యత కింద సరఫరా చేయాలనే అంశాన్ని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఆ ఆదేశాల దిశగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చూస్తే హెచ్పీ గ్యాస్కి సంబంధించి మాత్రమే గత 3-4 రోజులుగా షార్టేజ్ ఉందనే విషయాన్ని అయితే మనకి స్థానిక ఏజెన్సీల ద్వారా సమాచారం అందుతూ ఉంది. మిగతా ఇండియన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్కి సంబంధించి షార్టేజ్ అనేది లెక్కల్లో చెప్పలేని పరిస్థితి, కానీ ఏ రోజు బుక్ చేస్తే ఆ రోజు గ్యాస్ అయితే సరఫరా చేస్తున్నట్టుగా ఏజెన్సీల నుండి సమాచారం ఉంది. ఎందుకంటే ప్రథమ ప్రాధాన్యత కింద డొమెస్టిక్కే ఇవ్వాలన్న నేపథ్యంలో హెచ్పీ గ్యాస్లో కొంత షార్టేజ్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఎన్ని రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే దీన్ని ఆల్టర్నేట్గా గ్యాస్కి సంబంధించిన ఈ షార్టేజ్ని ఫిల్ చేసుకోవడానికి కమర్షియల్ సిలిండర్లను నిలిపివేసి పూర్తిగా డొమెస్టిక్ మీదే దృష్టి పెట్టాలని కేంద్రం ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం మీద కూడా సివిల్ సప్లైస్ అధికారులు చర్యలు తీసుకుంటే గనక కొంతవరకు డొమెస్టిక్ సిలిండర్ల షార్టేజ్ ప్రాబ్లం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయన్నట్టుగా కూడా ఏజెన్సీ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు.